అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. దేవాలయంలో మూల విరాట్ గల ప్రదేశాన్ని గర్భగుడి అని అంటారు. దేవాలయానికి గర్భగుడి ప్రధానమైనది. గర్భగుడిని మూలస్థానం అంటారు. ఈ మూలస్థానాలన్నీ కూడా హిందూ ధర్మశాస్త్రంలో ఆగమ సూత్రాలను అనుసరించి నిర్మించబడి ఉంటాయి. ప్రతి ఆలయంలోనూ విగ్రహ పరిమాణానికి తగినట్లు గర్భగుడిని నిర్మిస్తారు. ఈ రెండిటికి ఎప్పుడూ ఒక నిర్ణీత సంబంధం ఉండడం వల్లనే గర్భగుడి లోపల ప్రణవ మంత్ర ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ప్రణవ మంత్రమైన ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు ప్రతిధ్వని ఏర్పడుతుంది. లోకంలోని ఉత్తమ ద్రవ్యాలతో నిండిన గర్భపాత్రని విధి విధానంతో దేవాలయంలో ప్రధాన మందిర ద్వారానికి దక్షిణ గోడలో పట్టికాది స్థానంలో నిక్షేపిస్తారు. కాబట్టి దాన్ని గర్భాలయం లేదా గర్భగుడి అంటారు. శబ్దాన్ని బట్టి రాయి జాతిని నిర్ణయించి దానిని మూల విరాట్గా మలిచి యంత్ర సహితంగా గర్భాలయంలో ప్రతిష్ఠ చేస్తారు. ఆలయం ఎంత విశాలంగా ఉన్నప్పటికీ గర్భగుడి మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది. ఆలయం బయటంత శిల్ప సంపద, విద్యుత్ కాంతులు కనిపిస్తాయి. కానీ గర్భాలయంలో అలాంటివేమీ ఉండవు. దైవం కేవలం తన ఎదురుగా ఉండే దీపారాధన వెలుగులో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. గర్భాలయం పైన గల విమానం ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విమానంపై ఒక కలశం మాత్రమే ఉంచుతారు. రాగితో చేయబడిన ఈ కలశం బంగారు పూతను కలిగి ఉంటుంది. నవగ్రహాలు 27 నక్షత్రాల నుంచి వచ్చే శక్తివంతమైన కిరణాలను ఈ కలశం గ్రహించి శక్తిని గర్భాలయంలో ఉన్న యంత్రములనబడే రాగి రేకులను చేరవేస్తుంది. అప్పుడు ఆ శక్తిని వాటి నుండి విగ్రహం గ్రహిస్తుంది. దేవాలయానికి వెళ్ళి అక్కడ దైవాన్ని దర్శించినప్పుడు ఈ శక్తి సహజంగానే భక్తుల దేహంపై ప్రభావం చూపి ఆరోగ్యాన్ని ఇస్తుంది. గర్భాలయం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. కనుకనే ఆ శక్తి అన్ని దిక్కులకు వెళ్లకుండా ఒకవైపుకు మాత్రమే వెళ్ళాలని ఆగమశాస్త్రం చెబుతోంది. ఈ కారణంగానే గర్భాలయానికి కిటికీలు కూడా లేకుండా ఒకే ఒక ద్వారం మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ వైపు నుంచి మాత్రమే భక్తుల దైవాన్ని దర్శించి ఆయన నుంచి తమకి కావలసిన శక్తిని పొందుతారు. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. శ్రీ వైకుంఠం నుండి లక్ష్మీదేవిని వెతుకుతూ వచ్చిన శ్రీనివాసుడు ఇక్కడ అద్భుత సాలగ్రామ శిలలో స్వయం వ్యక్తమూర్తిగా ఆవిర్భవించి ఆరాధించబడుతున్నాడు. వారి గర్భాలయం శక్తి నిలయం. స్వయంభువుగా వెలిసిన శ్రీ మహావిష్ణువుని సేవించాలని ఎందరో దేవతలు గర్భాలయాన్ని ఆశ్రయించి ఉంటారు. వారందరికీ మహత్యంతో గర్భాలయం శక్తివంతమైన ఆలయముగా ఉంటుంది. దేహాన్ని దేవాలయం అని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చర దేవాలయం, కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిస్తారు. కానీ ఈ శరీరం అనే దేవాలయాన్ని భగవంతుడు నిర్మించి హృదయం అనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్ఠుడై కూర్చున్నాడు. బయట గుడికి ఈ గుడికి అదే తేడా. ఇక్కడ భగవంతుడు స్వయంభూ అన్నమాట. దేహం దేవాలయం అయితే హృదయం గర్భగుడి అవుతుంది. జీవుడు దేవుడవుతాడు. గర్భాలయంపై కప్పు మీద ఒక చక్రాన్ని చిత్రించడం కాకతీయుల ప్రత్యేకత. దేవాలయం పెద్దదైనా చిన్నదైనా గర్భాలయంలోని ఈశ్వరునికి పైభాగంలో అష్టకోణాలతో ఈ చక్రం కనిపిస్తుంది. గణపేశ్వరాలయపు గర్భాలయంలో అర్చామూర్తికి పైభాగంలో ఆలయపు పైకప్పుకు సౌష్ఠాకారంలోని రాతి పద్మాలు ఉన్నాయి. దాని చుట్టూ ఒక క్రమ పద్ధతిలో చెక్కిన పద్మదళాలు కూడా ఉన్నాయి. ముక్కటేశ్వర, వేణుగోపాల అంతరాలయ మండపాలలోనూ రంగమండపంలో కూడా అందమైన పద్మ నిర్మాలను గమనించవచ్చు. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవిపెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుండి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తూ ఉంటాయి.
మరి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.